మూవింగ్ ఆన్, ఏపీలో 31 నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేశారు. 31 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో బీసీ 17, ఓసీ 6, ఎస్సీ 4, ఎస్సీకి 1, మైనారిటీకి 2 కేటాయించారు. అందులో జనసేనకు పార్టీ వైజ్గా 3, బీజేపీకి 2 కార్పొరేషన్లు కేటాయించారు. మొత్తం 31 నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీకి 26 నామినేటెడ్ పోస్టులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఏ నామినేటెడ్ పోస్టులని ఇప్పుడు భర్తీ చేశారు? జనసేనకి ఏమి ఇచ్చారు, బీజేపీకి ఏమి ఇచ్చారు? 26 టీడీపీ అట్టే పెట్టుకుంది. సో అందులో బ్రేకప్ కూడా తెలుస్తోంది కాస్ట్ వైజు. సో ఎవరెవరికి ఏమి ఇచ్చారు? మొత్తానికి అన్ని సామాజిక వర్గాలకి ఈసారి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ డెవలప్మెంట్ కమిషన్ సంబంధించి కార్పొరేషన్ని గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పట్లో ఏర్పాటు చేసింది. సో వాటికి సంబంధించి చాలా కీలకమైన కమ్యూనిటీస్కి సంబంధించిన వెల్ఫేర్ సంబంధించిన విభాగాలు ఈసారి ఉన్నాయి. కమ్మ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్గా ఈసారి నాదెండ్ల బ్రహ్మను నియమిస్తూ ఈరోజు జీవో ఇవ్వడం జరిగింది. అదే సమయంలో మిగతా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డుకు సంబంధించి బాలకోటయ్య నందిగోమకు సంబంధించిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది. సో చాలా కీలకమైన ఈ ఎంపిక ఎలా జరిగిందని చూస్తే ఒకసారి జనసేనకి మొత్తం 31 పోస్టులను రిలీజ్ చేస్తే టీడీపీకి 26, జనసేనకి 3, బీజేపీకి 2 ఇవ్వడం జరిగింది. అదే సమయంలో వాటిల్లో కూడా మళ్ళీ కేటగరైజ్ చేస్తే సామాజిక వర్గాల వారీగా చూస్తే మొత్తం 17 బీసీలకు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 55% పైగా బీసీలకు ఇవ్వడం ద్వారా మేము మరొకసారి వెనుకబడిన వర్గాలకి కూటమి ప్రభుత్వం అండదండగా ఉండే ప్రయత్నం చేస్తుందని చెప్పే ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేసే లిస్టుగా ఇది కనిపిస్తోంది. అదే సమయంలో మిగతా సామాజిక వర్గాలకు కూడా మైనారిటీలు కావచ్చు, మైనారిటీలకు 2 ఇవ్వడం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గానికి 4, ఎస్టీకి 1, ఓసీలకి 6 ఇవ్వడం జరిగింది. సో అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఈ పదవులను ఇవ్వడం జరిగిందని చెప్పే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా చేస్తుంది. సాధారణంగా చూస్తే ఎలక్షన్ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయింది, ఇంకా కొన్ని కార్పొరేషన్లు పూర్తి చేయకపోవడం పట్ల కొంత అసంతృప్తి అయితే అన్ని పార్టీల కార్యకర్తల్లో కావచ్చు, కీలకమైన నేతల్లో ఉంది. ఇప్పటికే మొదటి ప్రాధాన్యత ఎవరైతే గతంలో కూటమి వల్ల పొత్తుల వల్ల స్థానం కోల్పోయిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడున్న పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ల ఎంపిక దాదాపుగా అందరూ గతంలో కూటమి ప్రభుత్వ హయాంలో ఎవరైతే పోటీ చేయడానికి ఉండి చివరి నిమిషంలో అవకాశాన్ని కోల్పోయారో వాళ్ళందరికీ పదవులు దొక్కాయి. ఈసారి సెకండ్ లెవెల్లో ఆ నియోజకవర్గాల్లో చాలా చురుకుగా పనిచేస్తున్న ఆయా కార్యకర్తలకి, ఆయా నేతలకి ఈసారి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్కి సంబంధించి బుచ్చి రాంప్రసాద్ గుంటూరుకు సంబంధించి ఆ పదవి ఇవ్వడం జరిగింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మొదలియార్ సంక్షేమ బోర్డుకు సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎన్ త్యాగరాజన్కి ఇవ్వడం జరిగింది. బొందిలి సంక్షేమ కార్పొరేషన్కి సంబంధించి కర్నూలుకు సంబంధించి విక్రమ్కి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధానంగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ దాసరి శ్రీనివాసులు, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆయనకి బీజేపీ నుంచి ఆయనకి ఇవ్వడం జరిగింది. తిరుపతి నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గతంలో కూడా తిరుపతిలో ఎలక్షన్ జరిగిన సందర్భంలో కూడా ఆయన పోటీ చేయాలనుకున్నారు. సో భారతీయ జనతా పార్టీకి 2 పదవులు వస్తే ఒకటి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్కి సంబంధించింది, మరొకటి తెలుగు సాంస్కృతిక అకాడమీలకు సంబంధించిన పదవి ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ ఆర్డి విల్సన్కి ఇవ్వడం జరిగింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి 2 ఇస్తే జనసేనకి 3 కార్పొరేషన్లు, ఒకటి వడ్డెర కార్పొరేషన్, అలాగే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి దాని చైర్మన్గా షేక్ రియాజ్ని ఇవ్వడం జరిగింది. అలాగే జనసేనకు వచ్చిన 3వ పదవి పాడేరు నియోజకవర్గానికి సంబంధించిన రామారావు అనే ఒక కీలక నేతకి జానపదలు, హస్తకళలకు సంబంధించిన చైర్మన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి అనేక ఓసీ సంక్షేమ బోర్డ్స్ కావచ్చు, అలాగే వెనుకబడిన వర్గాలకు సంబంధించిన అనేక కీలకమైన కార్పొరేషన్లు, వెల్ఫేర్ కార్పొరేషన్లకి పదవులకి నామినేటెడ్ లిస్ట్ని ఇస్తూ టీడీపీ జాబితా రిలీజ్ చేయడం జరిగింది. రైట్ ఈశ్వర్, సో అది పరిస్థితి. ఏపీలో 31 నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. అందులో బీసీకి 17, ఓసీకి 6, ఎస్సీకి 4, 1 ఎస్సీకి అలాగే మైనారిటీలకు 2 కేటాయించారు. పార్టీ వైజ్ కూడా జనసేనకు 3, బీజేపీకి 2 ఇచ్చి టీడీపీ 26 తన దగ్గర అట్టే పెట్టుకుంది. ఇక జనసేన నేత రియాజ్కి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పగ్గాలు అప్పచెప్పారు. వెంకటలక్ష్మికి వడ్డెర కార్పొరేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జనసేన నేత గంగులయ్యకు జానపద కళలు సృజనాత్మకత అకాడమీకి ఇచ్చారు. అలాగే బీజేపీ లీడర్ విల్సన్కి తెలుగు సంస్కృతి అకాడమీ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చీఫ్గా బీజేపీ నేత దాసరి శ్రీనివాసుల్ని ఎంపిక చేశారు.